Good morning everyone. So my name is Venkatesh, Physics and Science and Technology faculty. So మెయిన్గా షేకర్స్ ఇన్స్టిట్యూట్ 2010లో స్థాపించబడి కొన్ని వందల కొద్ది పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ జాబ్స్ను సాధించిన ఏకైక సంస్థ షేకర్స్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ నీలకంఠం శేఖర్ ఆధ్వర్యంలో 2010 నుంచి విజయవంతంగా నడపబడుతుంది. సో ప్రస్తుత తరుణంలో నోటిఫికేషన్స్ వస్తున్న సందర్భంలో తిరిగి పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐ అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించిన బ్యాచ్లను ప్రారంభించడం జరిగింది. రైట్. సో మనం అందులో భాగంగా ఫిజిక్స్లో మనకు ముఖ్యంగా ఉన్న టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో టుడే విల్ డిస్కస్ అబౌట్ లైట్. సో లైట్ గురించి డిస్కస్ చేద్దాం, కాంతి గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో అసలు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయనే దాని గురించి డిస్కస్ చేసినాం. సో ఈరోజు ఒక ఫుల్ లెంత్ టాపిక్ తీసుకొని ఎలాంటి మనకు అసలు లైట్ అనే టాపిక్లో ఎలాంటి క్వశ్చన్ అంటే కాన్సెప్ట్ ఎలా ఉంటుందన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. రైట్. సో బేసిక్గా కాంతి అనేది ఒక శక్తి స్వరూపం అని చెప్తాం. శక్తి స్వరూపం. లైట్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. కాంతి అనేది ఒక శక్తి స్వరూపం అని చెప్తాం. రైట్. సో మరి ఈ కాంతి అనేది ఎలా జనిస్తుంది? ఫస్ట్ క్వశ్చన్, కాంతి అనేది ఎలా జనిస్తుందంటే కాంతి అనేది స్వయం ప్రకాశకాలైన వస్తువుల నుండి కాంతి అనేది జనిస్తుంది. స్వయం ప్రకాశకాలు అంటే ల్యూమినస్ బాడీస్ అంటాం. స్వయం ప్రకాశకాలు. లూమినస్ బాడీస్ అంటాం. లూమినస్ బాడీస్ అంటే మనకు ఏ వస్తువులైతే తమంతట తాముగా కాంతిని ఉద్గారిస్తాయో ఆ వస్తువులను ఏమంటామంటే స్వయం ప్రకాశకాలు అంటాం. ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే స్టార్స్ తీసుకోవచ్చు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కాబట్టి దాని స్పెసిఫిక్గా సూర్యుడు మరియు నక్షత్రాలు అనకూడదు. రైట్. సో సూర్యుడిని మనం లేదా స్టార్స్ని సింపుల్గా మనం స్వయం ప్రకాశకాలకు ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. గ్రహాలు అనేవి స్వయం ప్రకాశకాలు కాదు. నక్షత్రాల నుండి వెలువడిన కాంతిని పరావర్తనం చెందించడం ద్వారా అవి స్వయం ప్రకాశాలుగా కనిపిస్తాయి, కానీ స్వయం ప్రకాశకాలు కావు. సో మనకు సూర్యుడు మరియు నక్షత్రాలు లేదా సింపుల్గా నక్షత్రాలు అనేవి స్వయం ప్రకాశకాలకు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఇక్కడ మరొక డెఫినేషన్ కూడా ఏం తీసుకోవచ్చు అంటే అస్వయం ప్రకాశకాలు అని ఉంటాయి. నాన్ ల్యూమినస్ బాడీస్ అస్వయం ప్రకాశకాలు అంటాం. ఈ నాన్ ల్యూమినస్ బాడీస్ అంటే ఏంటంటే అంటే ఏ వస్తువులైతే తమంతట తాముగా కాంతిని ఉద్గారించలేవో అలాంటి వస్తువులను ఏమంటామంటే, అలాంటి పదార్థాలను ఏమంటామంటే అస్వయం ప్రకాశకాలు అంటారు, లేదా నాన్ ల్యూమినస్ బాడీస్ అంటారు. ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే గ్రహాలు తీసుకోవచ్చు, లేదా చంద్రుడు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఉపగ్రహాలు రైట్. గ్రహాలు లేదా ఉపగ్రహాలు లేదా చంద్రుడు ఇవి మనకు దేనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే అస్వయం ప్రకాశకాలకు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. రైట్. సో ఈ స్వయం ప్రకాశకాలైన వస్తువుల నుండి కాంతి అనేది జనిస్తుంది. మరి జనించిన కాంతి అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే చూద్దాం. రైట్. సో ఎలా ఉపయోగపడుతుంది మనకు? సో స్వయం ప్రకాశకాల నుండి మనకు కాంతి అనేది జనిస్తుంది అని చెప్పాం. సో కాంతి అనేది ఎల్లప్పుడూ ఎలా ప్రయాణిస్తుందంటే సల్రేఖ మార్గంలో ప్రయాణిస్తుంది. సో చూద్దాం. రైట్. కాంతి అనేది ఎల్లప్పుడు ఎలా ప్రయాణిస్తుంది అంటున్నాం? సల్రేఖ మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ సల్రేఖ మార్గంలోనే ఎందుకు ప్రయాణిస్తుంది? దీన్ని కాంతి సల్రేఖ మార్గంలో ప్రయాణించే ధర్మాన్ని ఏమంటామంటే కాంతి రుజువర్తనం అంటాం. ఈ కాంతి రుజువర్తనం అనే ధర్మం వలనే మనకు గ్రహణాలు ఏర్పడతాయి. ఎక్లిప్సెస్ అంటాం కదా, సోలార్ ఎక్లిప్స్ లేదా లూనార్ ఎక్లిప్స్ అంటాం కదా. సో ఎక్లిప్సెస్ ఫామ్ కావడానికి లేదా గ్రహణాలు ఏర్పడడానికి కారణమైన కాంతి యొక్క ధర్మం ఏది అంటే కాంతి రుజువర్తనం అంటాం. ద రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ ఈజ్ అ రీజన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఎక్లిప్సెస్, వెదర్ ఇట్ ఈస్ అన్ సోలార్ ఎక్లిప్స్ ఆర్ లూనార్ ఎక్లిప్స్ అని చెప్పొచ్చు. రైట్. సో గ్రహణాలు ఏర్పడడానికి ముఖ్యమైన కారణమైన ధర్మం ఏది అంటే రుజువర్తనం అని చెప్తాం. మరొక విషయం ఏంటంటే మనకు నీడ
ఒక వస్తువు యొక్క నీడ ఏర్పడడానికి కూడా కారణం ఏంటి అంటే కాంతి యొక్క రుజువర్తనం అని చెప్పొచ్చు. రుజువర్తనం అంటే ఏంటంటే కాంతి ఎల్లప్పుడూ సరళరేఖ మార్గంలో ప్రయాణించడం అంటాం. సరళరేఖ మార్గంలో ఎందుకు ప్రయాణిస్తుంది కాంతి సరళరేఖ మార్గంలో ఎందుకు ప్రయాణిస్తుందంటే కాంతి జనకం నుండి తన యొక్క గమ్యస్థానాన్ని చేరడానికి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరడానికి కాంతి ఎల్లప్పుడూ కూడా చాలా తక్కువ కాలంలో షార్ట్ టైంలోనే తన గమ్యస్థానాన్ని రీచ్ కావాలని ప్రయత్నిస్తుంది. అలా గమ్యస్థానాన్ని తక్కువ కాలంలోనే చేరుకోవడం కోసం అది ఏ మార్గాన్ని ఎంచుకుంటుందంటే సరళరేఖ మార్గాన్ని ఎంచుకుంటుంది అని చెప్పి మనకు ప్రూవ్ చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే పియరీ డి ఫెర్మెట్ అంటాం. పియరీ డి ఫెర్మెట్ అనే శాస్త్రవేత్త ఈ విషయాన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ప్రూవ్ చేయడం జరిగింది. ఏ విషయాన్ని? కాంతి ఎల్లప్పుడూ సరళరేఖ మార్గంలోనే ప్రయాణిస్తుంది, దా ధర్మాన్నే కాంతి రుజువర్తనం అంటాం. ఎందుకు అలా ప్రయాణిస్తుంది అంటే రెండు ప్రదేశాల మధ్య మనం ఏమంటాం తక్కువ కాల వ్యవధిలో తక్కువ సమయంలో తన గమ్యస్థానం రీచ్ కావడం కోసం కాంతి అనేది ఎల్లప్పుడూ సరళరేఖ మార్గాన్ని ఎంచుకుంటుంది. ఈ దీప్ ధర్మాన్ని రుజువర్తనం అంటాం. ఈ ధర్మం వల్లనే మనకు ముఖ్యంగా ఇవి రెండు ఏర్పడతాయి. ఒకటి గ్రహణాలు, మరొకటి నీడ అనేది చెప్పొచ్చు. రైట్. ఓకే. సో స్వయం ప్రకాశకాలైన వస్తువుల నుండి కాంతి వెలువడుతుంది. కాంతి ఎల్లప్పుడూ సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది. దెన్ ఆ కాంతి మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చూద్దాం. ఏంటి ఆ విషయం అంటే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక స్వయం ప్రకాశకమైన వస్తువు తీసుకుందాం. ఏంటి? సన్ అనుకుందాం. ఏమనుకుందాం? సన్. సో సన్ నుంచి మనకు కాంతి కిరణాలు అనేవి ఈ విధంగా వెలువడుతున్నాయి అనుకుందాం. వెలువడుతున్నాయి. సో ఇక్కడ మనకు ఏమవుతుంది? మనకు ఎప్పుడైతే ఈ స్వయం ప్రకాశకాల నుండి వెలువడిన కాంతి కిరణాలు అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది మన కంటిని చేరినాయి అనుకుందాం. రైట్. ఈ విధంగా మన కన్ను అనుకుందాం. రైట్. సో మన కంటిని చేరినాయి అనుకుందాం. సో మన కంటిని చేరినప్పుడు మనకు ఈ కంటిలో మనకు ఒక కుంభాకార కటకం ఉంటుంది. కంటి యొక్క కటకం ఎలా ఉంటుందంటే కుంభాకార కటకం ఉంటుంది. రైట్. సో ఈ కుంభాకార కటకాన్ని దాటిన తర్వాత మనకు ఈ ప్రతిబింబం అనేది రెటీనా పైన ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది? రెటీనా పైన ఏర్పడుతుంది. రైట్. ఇక్కడ రెటీనా అనేది ఒక తెర వలె పనిచేస్తుంది. సో కాంతి కిరణాలు అనేవి కంటి కటకం గుండా అది కుంభాకార కటకం గుండా ప్రయాణించి రెటీనా పైన ఏర్పడుతుంది. కాంతి ప్రతిబింబం రెటీనా పైన ఏర్పడిన తర్వాత అది 1/16 సెకండ్ కాలం పాటు, ఇది చాలా ఇంపార్టెంట్, 1/16 సెకండ్ కాలం పాటు నిల్వ ఉంటుంది. ఆ 1/67 కాలం పాటు నిల్వ ఉన్నప్పుడు మనం వేరొక వస్తువుని చూడలేం. దీన్నే పెర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ అంటాం. దృష్టి గోచరత నియమం అంటాం. పెర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ లేదా దృష్టి గోచరత నియమం అంటే ఏంటంటే ఒక వస్తువుని మనం చూసినప్పుడు ఆ వస్తువు యొక్క ప్రతిబింబం అనేది కంటిలోని రెటీనా పైన 1/16 సెకండ్ కాలం పాటు నిల్వ ఉంటుంది. సో ఆ మధ్య కాలంలో మనం వేరొక వస్తువుని చూడలేం. దాన్నే పెర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ లేదా దృష్టి గోచరత నియమం అంటాం. రైట్. సో ఎప్పుడైతే రెటీనా పైన మనకు ప్రతిబింబం నిల్వ ఉంటుందో 1/16 సెకండ్ కాలం, సో అక్కడి నుంచి మనకు ఏమవుతుంది అంటే ఈ కంటిలోని రెటీనా నుంచి మనకు ఇక్కడ ఏముంటాయంటే ఆప్టిక్ నర్వ్స్ అనేవి ఉంటాయి. ఈ ఆప్టిక్ నర్వ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడికి రీచ్ అవుతుందంటే బ్రెయిన్కి రీచ్ అవుతుంది. ఆప్టిక్ నర్వ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఎక్కడికి రీచ్ అవుతుంది? బ్రెయిన్కి రీచ్ అవుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్కి రీచ్ అవుతుందో అప్పుడు మనకు ఏమవుతుంది? సెన్సేషన్ ఆఫ్ విజన్ అంటే ఏమంటాం దృష్టి జ్ఞానం అనేది కలుగుతుంది. దృష్టి జ్ఞానం అప్పుడు ఆ వస్తువుని మనం గుర్తించగలుగుతాం. ఏ విషయం అంటే వేటి ద్వారా? ఆప్టిక్స్ అనే నర్వ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడికి వెళ్తుంది? మనకు రెటీనా నుంచి ఆప్టిక్స్ అనే నర్వ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే రెటీనా నుంచి బ్రెయిన్కి వెళ్తుంది. అప్పుడు మనకు సెన్సేషన్ ఆఫ్ విజన్ అంటే మనకు ఒక వస్తువుని చూసిన ఒక అనుభూతి లేదా మనకు చూసిన దృష్టి జ్ఞానం అనేది కలుగుతుంది అని చెప్పొచ్చు. సో ఈ విధంగా ఒక వస్తువుని చూడడంలో మనకి ఆప్టిక్స్ నర్వ్స్ అనేవి కీలక పాత్రను ప్రదర్శిస్తున్నాయి. కాబట్టి కాంతిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆప్టిక్స్ అని చెప్పొచ్చు. కాంతిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే ఆప్టిక్స్ అని అంటాం. నెక్స్ట్ మనకు కంటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే ఆప్థమాలజీ అంటాం. ఆప్థమాలజీ అంటాం. అదే మనకు కంటి వైద్యుని ఏమంటామంటే ఆప్థమాలజిస్ట్ అంటాం. సో ఆప్థమాలజీ, ఆప్టిక్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆప్టిక్ నర్వ్స్. ఎందుకంటే రెటీనా నుంచి మనకు ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్కి తీసుకెళ్లే నర్వ్స్ ఏంటి అంటే ఆప్టిక్ నర్వ్స్. కాబట్టి మనకు అవి అంటే ఒక దృష్టి జ్ఞానం కలగడంలో ఆప్టిక్ నర్వ్స్ అనేవి కీలక పాత్రను పోషిస్తున్నాయి. కాబట్టి అవి దాని పేరు మీదుగానే మనకు ఆప్టిక్స్ కాంతిని అధ్యయనం చేసే శాస్త్రం, నెక్స్ట్ ఆప్థమాలజీ కంటిని అధ్యయనం చేసే శాస్త్రం, అండ్ ఆప్థమాలజిస్ట్
కంటి డాక్టర్, ఐ స్పెషలిస్ట్ మనం ఏమంటామంటే ఆప్థమాలజిస్ట్ అంటాం. సో ఈ విధంగా స్వయం ప్రకాశకాల నుంచి వచ్చిన వస్తువుల నుండి వెళ్ళిన కాంతి కిరణాలు మనకు దృష్టి జ్ఞానాన్ని కలగడంలో ఇంత ప్రాసెస్ ఉంటుంది, రైట్. ఇక్కడ మనకు మెయిన్గా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, ఇక్కడ మనకి ఇంకా కొంచెం డెప్త్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, ఒక వస్తువుని చూసినప్పుడు ఆ వస్తువు యొక్క ప్రతిబింబ రెటీనా పైన ఎంత కాలం నిల్వ ఉంటుంది అనేది మెయిన్ క్వశ్చన్. అది 1/16 సెకండ్ కాలం పాటు ఉంటుంది. ఆ మధ్య కాలంలో మనం ఏ వస్తువుని చూడలేం. దీన్ని బేస్ చేసుకొని మనకు ఒకప్పుడు ఓల్డెన్ డేస్లో, అంటే ఇప్పుడు మరీ రీసెంట్ టైమ్స్ కాదు, కొంచెం ఓల్డెన్ డేస్లో మనకు ప్రొజెక్టర్ ద్వారా సినిమాల్ని మనకు ప్లే చేసేవాళ్ళు. ప్రొజెక్టర్ ద్వారా సినిమాల్ని ప్లే చేసినప్పుడు ఏమవుతుందంటే, అంటే ఒక వస్తువుని 16 సమాన భాగాలుగా విడగొడతారు. 16 సమాన భాగాలుగా వీడియో తీసి ఫొటోస్ తీసి ఆ 16 సమాన భాగాలను ఒకదాంతో ఒకటి జాయిన్ చేసి ఒక సెకండ్ కాలంలో దాన్ని మనకు ప్రొజెక్ట్ చేస్తారు, ప్లే చేస్తారు, డిస్ప్లే చేస్తారు. అలా డిస్ప్లే చేసినప్పుడు మనకు 16 భాగాలు ఉన్నప్పటికీ, అవి వేరు భాగాలు ఉన్నప్పటికీ మనం 1/16 సెకండ్ కాలంలో వేరే కోసం చూడలేం కాబట్టి అవి కంటిన్యూస్ మోషన్లో ఉన్నట్టుగా అనిపిస్తాయి. సో ఈ బేస్ చేసుకొని మనకు ప్రొజెక్టర్ ద్వారా సినిమాలను చూపించడం జరిగింది, రైట్. ఇది మనకు నార్మల్గా ఏంటంటే, అంటే కాంతికి సంబంధించి, అంటే స్వయం ప్రకాశకాలకు సంబంధించిన చిన్న ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, రైట్. స్వయం ప్రకాశకాలు అస్వయం ప్రకాశకాలుగా చెప్పొచ్చు. అసలు సలరేఖ అంటే కాంతి కిరణాలు ఎందుకు సలరేఖల మార్గంలో ప్రయాణిస్తున్నాయి, దాన్ని మనం ఏమంటాం, రుజువర్తనం అంటాం. ఈ రుజువర్తనం వల్ల మనకు మెయిన్గా ఏం ఏర్పడుతుంది, ఎలాంటి రుజువర్తనం వల్ల మెయిన్గా ఏం ఏర్పడుతుంది అంటే గ్రహణాలు ఏర్పడితే మరియు నీడలను ఏర్పరుస్తాయని చెప్పొచ్చు, రైట్. ఇది మెయిన్గా మనకేంటంటే అంటే ఇంట్రడక్షన్ లాగా చెప్పొచ్చు, అంటే కాంతికి సంబంధించి కొంచెం ఇంట్రడక్షన్ లాగా చెప్పొచ్చు. దీని తర్వాత మనం మెయిన్గా డిస్కస్ చేసేది, సో మనకి ఇంతకుముందు చెప్పాను, కాంతి ఎల్లప్పుడు ఎలా ప్రయాణిస్తుంది అంటున్నాం, సలరేఖ మార్గంలోనే ప్రయాణిస్తుంది అంటున్నాం, రైట్. సో ఎందుకు ప్రయాణిస్తుంది, తక్కువ కాల వ్యవధుల్లో చేరడానికి కాంతి అనేది సలరేఖ మార్గంలోనే ప్రయాణిస్తుంది అని చెప్తున్నాం, రైట్. సో ఇక్కడ మనకు కాంతిని బేస్ చేసుకొని సో పదార్థాలని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. కాంతిని బేస్ చేసుకొని పదార్థాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఏమని చెప్పొచ్చు అంటే పారదర్శక పదార్థాలు, దీన్నే ట్రాన్స్పరెంట్ బాడీస్ అంటాం. పారదర్శక పదార్థాలు, రైట్. రెండవది ఏంటంటే అపారదర్శక పదార్థాలు, వీటిని మనము ట్రాన్స్లూసెంట్ బాడీస్ అంటాం. నెక్స్ట్ అపారదర్శక పదార్థాలు అంటే ఓపేక్ ఆబ్జెక్ట్స్ అంటాం. అపారదర్శక పదార్థాలు అంటే ఏమంటామంటే ఓపేక్ ఆబ్జెక్ట్స్ అంటాం, రైట్. ఓపేక్ ఆబ్జెక్ట్స్, అపారదర్శక పదార్థాలు ఏంటంటే ఓపేక్ ఆబ్జెక్ట్స్ అంటాం. నెక్స్ట్ పాక్షిక పారదర్శక పదార్థాలు అంటే ఏంటంటే ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఏంటి వీటి గురించి ఒకసారి చిన్న డెఫినేషన్ చూద్దాం. సో పారదర్శక పదార్థాలు అంటే ఏంటంటే ఏ వస్తువులైతే తమ గుండా కాంతిని ప్రసరింప చేయగలుగుతాయో వాటిని పారదర్శక పదార్థాలు అంటారు. ఎగ్జాంపుల్ మనం గాలి, ఓకే, వాయువులు, ఓకే, నీరు, నెక్స్ట్ ఘన పదార్థం, ఓకే, గాలి, నీరు, గాజు, వీటన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. దేనికి? పారదర్శక పదార్థాలు అంటే కాంతిని తమకుండా ప్రసరింప చేసేవి, రైట్. నెక్స్ట్ మనకు అపారదర్శక పదార్థాలు అంటే కాంతిని తమకుండా ప్రసరింప చేయనివి. మనం ఏవైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, చెక్క, గోడ. ఒక విధంగా చెప్పాలి అంటే అస్వయం ప్రకాశకాలైన ప్రతి వస్తువు కూడా ఒక అపారదర్శక పదార్థంగా మనం చెప్పొచ్చు. గ్రహాలు కూడా ఒక అపారదర్శక పదార్థంగా చెప్పొచ్చు. చెక్క, గోడ, బంతి ఇవన్నీ కూడా అపారదర్శక పదార్థాలుగా చెప్పొచ్చు. మనకు మెయిన్గా ఈ 2 ఏరియాస్ నుంచి పెద్ద క్వశ్చన్స్ రావు, బట్ ఇక్కడి నుంచి వచ్చే క్వశ్చన్ రావచ్చు. ఏంటి? పాక్షిక పారదర్శక పదార్థాలు అంటే ఏ వస్తువులైతే తమ గుండా కాంతిని పాక్షికంగా ప్రసరింప చేస్తాయో, వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటి పాక్షిక పారదర్శక పదార్థాలు అంటే మనం జనరల్గా లోయర్ క్లాస్లో మనం చెప్తుంటారు గరుకు గాజు, దీన్నే మనము గ్రౌండ్ గ్లాస్ లేదా గరుకు గాజు అంటాం. గ్రౌండ్ గ్లాస్ అంటాం. నెక్స్ట్ గరుకు గాజుతో పాటు మనం మెయిన్గా ఆయిల్డ్ పేపర్ అంటాం. నార్మల్గా మనకు రెయినీ సీజన్లో ఎక్కువగా ఈ కొన్ని పురుగులు రాకుండా లైట్కి ఆయిల్డ్ పేపర్ పెడుతుంటారు. సో ఆయిల్డ్ పేపర్. నెక్స్ట్ వీటితో పాటుగా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవచ్చు మనము పాక్షిక పారదర్శక పదార్థాల కంటే? పాలిథిన్ కవర్ తీసుకోవచ్చు.
పాలిథిన్ కవర్. మనం జనరల్గా అందుకోసమే పాలిథిన్ కవర్లో ఏదైనా గూడ్స్ని క్యారీ చేయడానికి ఉపయోగిస్తాం. మటన్, చికెన్ అలాంటివి క్యారీ చేయడానికి ఉపయోగిస్తాం. ఎందుకు? బయటని కనబడకుండా పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి పాలిథిన్ కవర్స్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా దేనికి తీసుకోవచ్చు అంటే పాక్షిక పారదర్శక పదార్థాలు తీసుకోవచ్చు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే ఎక్స్రే షీట్. ఎక్స్రే షీట్ని మనం పాక్షిక పారదర్శక పదార్థాలుగా తీసుకోవచ్చు. అందుకోసమే చూడండి, ఎక్స్రే షీట్ మనకు ఇవ్వగానే మనం ఎలా చూస్తాం? ఇలా పైకి ఇట్లా చూస్తాం. ఎందుకు? వెలుతురు కోసం అని. ఓకేనా? ఒకప్పుడు డాక్టర్స్ కూడా ఇలానే చూసేవాళ్ళు, ఎక్స్రే షీట్ ఇలా చూసేవాళ్ళు. ఇప్పుడు అలా చూస్తున్నారా? పక్కన ఒక లైట్ బోర్డ్ పెట్టుకుంటున్నారు, ఆ లైట్ బోర్డ్కి ప్లగ్ చేస్తున్నారు, ప్లగ్ చేసి లైట్ ఆన్ చేసి చూస్తున్నారు. ఎందుకు అంటే ఎక్స్రే షీట్ అనేది ఒక పాక్షిక పారదర్శక పదార్థంగా చెప్పొచ్చు. సో పాక్షిక ఎక్స్రే షీట్ అండ్ పాలిథిన్ కవర్స్, ఆయిల్డ్ పేపర్, గరుకు గాజు, ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్స్గా అంటే మనకు పాక్షిక పారదర్శక పదార్థాలకి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. రైట్? ఇది మనకు కాంతికి సంబంధించి అంటే డెఫినేషన్, అంటే పారదర్శక పదార్థాలు, అపారదర్శక పదార్థాలు, పాక్షిక పారదర్శక పదార్థాలు అని చెప్పవచ్చు. రైట్? సో మనం నెక్స్ట్ కాంతిని గురించి ఇంకా మనం కొంచెం డెప్త్గా వెళ్ళొచ్చు. సో విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.